హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో పరకాల హుజూరాబాద్ ప్రధాన రహదారిపై బొగ్గు లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు రైల్వే అన్లోడింగ్ కార్మికులు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రైల్వే ద్వారా వచ్చిన బొగ్గు, రైస్, జొన్నల బస్తాలను అన్లోడింగ్ చేయడానికి గతంలో ఒక వ్యాగన్కు 11,000 రూపాయలు ఇచ్చేవారని అన్నారు. కానీ కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఒక వ్యాగన్కు 6,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పుకుంటూ 280 మంది కార్మికులలో కేవలం 10 మందికి మాత్రమే పని కల్పిస్తామని పేర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్లోడింగ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పని మాకు కల్పించాలి. పనికి తగ్గ వేతనం చెల్లించాలి. నా పేరు పుల్ల విజయ్ చందర్, నేతాజీ రైల్వే లోడింగ్ అండ్ అన్లోడింగ్ వైస్ ప్రెసిడెంట్. నేను మాకు ఇక్కడ గతంలో బొగ్గు కాంట్రాక్టరు విజేందర్ రెడ్డి అనే సార్ ఉండేది. ఆయనది 1 ఇయర్ కాంట్రాక్ట్ అయిపోయింది. అప్పుడు ఆయన బొగ్గు బాక్స్ కొక్కంటికి, మాకు వ్యాగన్ కొక్కంటికి 11,000 వేతనం చెల్లించేది. అందరూ పని చేసుకునేది, సమృద్ధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవనం సాగించేది. రీసెంట్గా మొన్న లాస్ట్ మంత్లో నరసింహారావు అనే కాంట్రాక్ట్ రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అగ్రిమెంట్ కోసం మాట్లాడుకుందామని చెప్పనని కలవడం జరిగింది. తాను కూడా మమ్మల్ని సంప్రదించి మాట్లాడుకుందామని చెప్పనని పిలవడం జరిగింది. పిలిచి మాట్లాడే తరుణంలో నాకు ఇంతమంది అవసరం లేదు, నాకు 8 మంది 10 మంది ఇస్తే సరిపోతుంది అని చెప్పానని 6,000 మాత్రమే చెల్లిస్తా, అంతకు మించి నేను తక్కువ కాంట్రాక్ట్ వేసిన దానికోసం మీరు కూడా నాకు తక్కువ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ 8 మంది 10 మందిని పెట్టుకోవడం ద్వారా 287 మంది లేబర్ల నుంచి 8 మందిని పెట్టుకుంటే 275 మంది పనిని కోల్పోవడం జరుగుతుంది. దయచేసి మేము అదే ఒక కారణంతో మేము అట్లా మాకు కుదరదు సార్. మాకు ఇంతకుముందు పాత కాంట్రాక్టులు ఇది నాకు కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ నెక్స్ట్ నాకు రెన్యువల్ అయినా కూడా టెండర్లో మళ్ళీ నాకు వస్తే 15,000 నేను మీకు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటా అని చెప్పని ఆయన మాట్లాడడం జరిగింది. విజేందర్ రెడ్డి గారు బాగానే ఉన్నది. మళ్ళీ ఈయన నరసింహారావు సార్ మాత్రం అట్లా మాకు అవసరం లేదు, నేను తక్కువ కేసినా నేను నా ఇష్టానుసారం నేను చేసుకుంటా, నేను కొత్త లేబర్ని పెట్టుకుంటా, మీరు కాకపోతే నేను ఇంకా వేరే లేబర్ని తీసుకొచ్చి పెట్టుకుంటా, మీరేం చేస్తారో చూస్తా, మీ విలేజ్ వాళ్ళతో మాకేం నా పని ఆపడం మీ ద్వారా కాదు అని చెప్పని ఆయన ఇష్టానుసారంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానికోసమని ఈరోజు లారీలు ఆపుతున్నాం. ఈ లారీలను మొత్తం పక్కకు పెట్టిస్తాను. ఎక్కడ ఎవరికి ఎట్లాంటి డిస్టర్బెన్స్ జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లారీలను మొత్తం పక్కకు పెట్టిస్తున్నాం. ఎవరికి ఇట్లాంటి ఇబ్బంది లేకుండా మా పనిని మేము కోల్పోవడానికి మేము ఒప్పుకోము. మా విలేజ్లో చేసే పని ఇంతకుముందు బొగ్గు కానీ, గ్రానైట్ కానీ, రైస్ కానీ, జొన్నల వ్యాగన్లు కానీ ఇక్కడ దాదాపు 25-26 సంవత్సరాల నుంచి ఈ పని కంటిన్యూగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కాంట్రాక్టరు లేబర్తోని అనుసంధానంగా ఫ్రెండ్లీగా ఉండి పనులు చేసుకోవడం జరిగింది. కానీ ఈ ఒక్క కాంట్రాక్టరు ఈయన ద్వారానే మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. దాని కారణంగా మేము ఈరోజు నిరసనగా ఆయన పనిని అడ్డుకొని మేము లారీలను ఆపడం జరుగుతుంది. ఒకవేళ ఆయన ఇప్పటికీ కూడా దిగిరాని పక్షంలో కంపల్సరీ మా విలేజ్ నుంచి ఏ ఒక్క లారీలను కూడా నడవనీయం. ఇది 100% షూర్. దీనికి లేబరు ఎంతకైనా సిద్ధపడతాం. 287 మంది ఉన్నాం సార్ మేము. దీంట్లో ఈ 8-10 మంది కోసం 280 మంది కొట్టలేము మేము. దీని ద్వారా మాకు ఎలాంటి మా మీద చర్యలు తీసుకున్నా సరే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిపించగలరని కోరుకుంటున్నాం. జక్కుల రాజు, నేతాజీ రైల్వే యూనియన్ ప్రెసిడెంట్ ఉంది. ఇంతకుముందు ఉన్న కాంట్రాక్ట్ మాకు 11,000 రూపాయలు రేట్ ఒక్కడికి ఇచ్చేది మాకు. ఆయన కాంట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టు ఓన్లీ 6,000 రూపాయలు ఇస్తానంటుండే, లాస్ట్ కేసిన అంటుండు. 10 మంది